సో హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎథికల్ డైమెన్షన్లో చూద్దాం. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఎథికల్ డైలమాస్ ఏంటి, దాని సొల్యూషన్స్ ఏంటి అన్నది ఇవాళ చూద్దాం. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. బేసిక్గా ఒక విలేజ్లో ఒక గ్రాండ్ ఫాదర్ ఉంటారు అనమాట. సరదాగా అలా మార్కెట్కి వెళ్తాడు. అయితే వాళ్ళకి ఒక స్మార్ట్ స్పీకర్ దొరుకుద్ది. దానికి స్మార్ట్ స్పీకర్ అని పేరు పెట్టారు కానీ అది యాక్చువల్గా వాయిస్ అసిస్టెంట్ అనమాట. మన సిరి, గూగుల్ ఇలాంటిది అనమాట. సో ఆయన స్మార్ట్ స్పీకర్ని చూసి మ్యాజిక్ అనుకున్నారు. ఇదేదో చాలా పెద్ద ఇన్నోవేషన్లా ఉంది, మ్యాజిక్లా ఉంది అని చెప్పి ఇంటికి తెచ్చుకుంటారు అనమాట. ఇంటికి తెచ్చుకుని దాన్ని సరదాగా టెల్ మీ అ జోక్ అంటారు. తర్వాత నా మెడిసిన్ టైం 8 PM, నాకు మెడిసిన్స్ ఇవ్వు అని. సో ఇదంతా చాలా రోజుల నుంచి నడుస్తూ ఉంటుంది. హీ ఫీల్స్ ఇట్స్ అ మ్యాజిక్. ఆయన ఎప్పుడు చూడలేదు. వాళ్ళ గ్రాండ్ డాటర్ సిటీ నుంచి వస్తుంది అనమాట. వచ్చి తాతయ్య ఇది మ్యాజిక్ కాదు, ఇది కంప్యూటర్ ప్రోగ్రామ్స్ మీద నడుస్తుంది అంటారు. అప్పుడు వాళ్ళ తాతయ్య ఆలోచిస్తే ఏంటి మ్యాజిక్ కాదా, ఓకే కంప్యూటర్ ప్రోగ్రామ్స్, మరి దీనికి ఎలా పనిచేస్తుంది అని అడిగితే వాళ్ళ గ్రాండ్ డాటర్ చెప్తుంది అనమాట. దీనికి డేటా ఇస్తారు తాత, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దాన్ని క్యాలిక్యులేషన్స్, ఫార్ములాలు అవన్నీ ఇవన్నీ వేసి ఒక అవుట్పుట్, డెసిషన్ అవుట్పుట్ ఇస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ డిజిటల్ బ్రెయిన్ తాత అని చెప్తారు. అప్పుడు వాళ్ళ తాత అంటే సరే దీనికి ఒక పేరు పెడదాం, దీని పేరు రోబోట్ బడీ అని పేరు పెట్టుకుంటా అన్నారు. కొంతసేపటి తర్వాత ఆ తాతకి ఒక డౌట్ వచ్చింది. అసలు ఇది బ్రెయిన్ అంటున్నావు, నీ బ్రెయిన్ని నేను ట్రైన్ చేశా, అంటే గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటో చెప్పా, మరి దీనికి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి ఎవరు చెప్తారు? చెప్పిన వాళ్ళు కరెక్ట్గానే గుడ్ అని గుడ్ కానీ బ్యాడ్ని బ్యాడ్గా చెప్తారా అని క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు పేరెంట్స్ కంటే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కిడ్స్ మీద. సో ఏది మంచి ఏది చెడు చెప్తారు. రోబోట్స్కి ఎవరైనా రాంగ్ యూస్ చేయాలనుకుంటే తప్పుని కరెక్ట్గా చెప్తే కూడా దానికి అర్థం కాదు కదా, ఎందుకంటే అది ఎక్స్పీరియన్స్ చేయలేదు అని. అది ఫస్ట్ క్వశ్చన్. అమ్మాయి ఆలోచిస్తుంది. సెకండ్ క్వశ్చన్ అడుగుతారు, సర్లే అందరూ మంచి డేటానే ఇచ్చారనుకుందాం, గుడ్ అని కరెక్ట్గా గుడ్ అనే చెప్పారనుకుందాం. కానీ హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు బ్యాడ్ సిచ్యువేషన్స్లో 2 బ్యాడ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ 2 బ్యాడ్ ఆప్షన్స్లో ఏది చూస్ చేసుకోవాలని ఎలా డిసైడ్ అవుతారు అని అడిగారు. సో ఈ అమ్మాయి చాలా ఆలోచిస్తుంది. కరెక్టే, మన లైఫ్లో చాలా సిచ్యువేషన్స్ ఉంటాయి ఎక్కడైతే 2 బ్యాడ్గానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫేమస్ ప్రాబ్లమ్ ఆఫ్ ఎథిక్స్, దాంట్లో ఏంటి, 2 ట్రాక్లు ఉంటాయి. ఒక ట్రాక్ దగ్గర ఒకరు పనిచేస్తారు, ఇక్కడేమో 4 పనిచేస్తూ ఉంటారు. ఈ ట్రైన్ యాక్చువల్గా ఇలా వెళ్ళాలి, కానీ 4 చంపడం ఎందుకు అని చెప్పి ఇటు సైడ్ డైవర్ట్ చేయాలి, సో దట్ ఒకటే చచ్చిపోతాడు అని అనుకుంటారు. సో అసలు ఈ 4 చంపాలా, ఈ ఒక్కళ్ళనే చంపాలా అనే 2 బ్యాడ్ ఆప్షన్సే. మరి ఏఐ ఏం డెసిషన్ తీసుకుంటుంది? మనం అంటే ఏవో థియరీస్ తయారు చేసుకున్నాం, యూటిలిటేరియనిజం, డియాంటాలజీ అని. మరి ఏఐ ఎలా డెసిషన్ తీసుకుంటుంది? తర్వాత అమ్మాయి వాళ్ళ సిటీలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ చూస్తుంది అనమాట. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఒకవేళ ఒక ప్యాసింజరే డ్రైవ్ చేస్తాం, మనమే డ్రైవ్ చేస్తున్నాం అనుకో, సడన్గా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారనుకో, మన ఫీలింగ్ ఆఫ్ గిల్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీతో వాడిని చంపకూడదని చెప్పి మనం టర్న్ చేసేస్తాం. సో విల్ హార్మ్ అవర్ సెల్ఫ్ బికాస్ వీ డోంట్ వాంట్ దట్ గిల్ట్, రెస్పాన్సిబిలిటీ తీసుకో. ఇప్పుడు ఏ అనుకుందనుకోండి సార్, సపోజ్ ఈ డెసిషన్లో లేదు నేను బ్రేక్ వేస్తాను, నేనేం తిప్పను, బ్రేక్ వేస్తాను, ఖచ్చితంగా బ్రేక్ పడుతుంది, పెడెస్ట్రియన్కి తగలదు అని డిసైడ్ అయ్యింది. ఫర్ సపోజ్ బ్రేక్ సస్టైన్ చేయలేకపోతే వెళ్ళి చంపేస్తాం. అంటే హ్యూమన్ అయ్యి ఉంటే గిల్ట్ ఫీలింగ్తో మన కోసమే టర్న్ చేసుకునేవాళ్ళు. సో ఈ 2 సిచ్యువేషన్స్లో ఏం డెసిషన్ తీసుకుంటుంది? సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ చాలా టిపికల్. కాసేపటి తర్వాత తనకు ఒక డౌట్ వస్తుంది అనమాట. స్మార్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, హైరింగ్ సిస్టమ్ యూజువల్లీ ఏంటంటే హిస్టరీ ఏం చెప్తుంది, ఎక్కువ మెన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఎక్కువ మెన్ని సెలెక్ట్ చేసుకుంటే మెన్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువేమో, సో ఉమెన్ని సెలెక్ట్ చేసుకోకూడదేమో అని చెప్పి దాని హిస్టరీని అది తీసుకుని ఉమెన్ని సెలెక్ట్ చేసుకోకపోతే, బికాజ్ అది సబ్జెక్టివ్ కాదు. ఏఐ ఇస్ నాట్ సబ్జెక్టివ్, ఆల్వేస్ థింక్స్ అబౌట్ ఆబ్జెక్టివ్గా. సో సబ్జెక్టివ్గా ఆలోచించే కెపాసిటీ దానికి లేదు కదా. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆలోచిస్తుంటే తను కొన్ని ఎథికల్ డైలమాస్ రాసుకుంది. దాంట్లో ఫస్ట్ ఎథికల్ డైలమా ఏంటంటే ఎఫిషియన్సీ వర్సెస్ హ్యూమన్ కంట్రోల్ అండ్ లైఫ్ అండ్ డెత్. అంటే మిలిటరీలో నాన్ హ్యూమన్ బీయింగ్స్ మషీన్స్ని వాడతాము అనుకుంటున్నాం. అంటే డ్రోన్స్ విల్ డిసైడ్ టు కిల్లింగ్ పవర్ని మషీన్కి ఇస్తున్నాం. సో ఎఫిషియన్సీ పెరుగుద్ది. ఎలాగా
అది వెళ్ళి యాక్యురేట్గా టార్గెట్ని కొడుతుంది. ఒకవేళ దానికి ఇంకొక మిసైల్ తగిలినా మనిషి చనిపోడు. సో ఎఫిషియన్సీ ఈజ్ గుడ్. కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక మనిషిని చంపే హక్కు ఆర్ ద రైట్ వీఆర్ గివింగ్ టు అ మషీన్ ఇస్ డిసైడింగ్. అది ఎంతవరకు కరెక్ట్, అది ఒక డైలమా. సో మీరు మెయిన్స్ పేపర్లో రాయాలనుకుంటే ఎఫిషియన్సీ వర్సెస్ హ్యూమన్ కంట్రోల్ ఆన్ లైఫ్ అండ్ డెత్ రాయొచ్చు. సెకండ్, క్రైమ్ ప్రివెన్షన్ వర్సెస్ సివిల్ లిబర్టీస్. ఇది ఎలా అంటే, ఒక పోలీస్ మ్యాన్ ఉన్నాడు అనుకో, ఇన్ని కేసెస్ సాల్వ్ చేయలేక ఏఐకి సిస్టంలోకి ఫీడ్ చేస్తున్న డేటా, సో దట్ అది ప్రిడిక్ట్ చేసి ఎవరు నేరస్తుడు అని చెప్పగలిగేది. కానీ ఒక పోలీసు ఒక మనిషిని ఫుల్గా సబ్జెక్టివ్గా చూస్తాడు, కానీ ఏఐ ప్రిడిక్ట్ చేస్తుంది. లాలో ప్రిడిక్ట్ చేసి ఒకళ్ళని క్రిమినల్ అనడం కన్నా వాడి యాక్షన్స్ని ప్రూవ్ చేయడం ఇంపార్టెంట్. సో ఒక ఏఐ ప్రిడిక్ట్ చేస్తున్నంత మాత్రాన వాడేమీ అలాగా క్రిమినల్ అయ్యి ఉండకూడదు కదా. ఫస్ట్ సపోజ్ మన హిస్టరీలో డీనోటిఫైడ్ ట్రైబ్స్, వాళ్ళని ఎందుకు డీనోటిఫైడ్ ట్రైబ్స్ చేశారు? ఆ ట్రైబ్కి చెందిన వాళ్ళు రిపీటెడ్గా అఫెండర్స్ అని బ్రిటిష్ వాళ్ళు నమ్మారు, విచ్ వాజ్ రాంగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనము ఒక క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ రిపీటెడ్గా అఫెండర్స్ అయ్యారనుకోండి, సో నెక్స్ట్ టైం వచ్చిన అక్యూజ్డ్ లిస్ట్లో ఆ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారనుకో, అది ఏం చెప్తుంది? వీడే అఫెండర్ అంటుంది. దీనివల్ల ఉపయోగం లేదు, వీఆర్ ట్రావెలింగ్ బ్యాక్. సో ఏమవుతుందంటే క్రైమ్ ప్రివెన్షన్ వర్సెస్ సివిల్ లిబర్టీస్. నెక్స్ట్ ఎథికల్ డైలమా, డీప్ ఫేక్స్. మనం చూసాం మొన్న ఫేమస్ హీరోయిన్ డీప్ ఫేక్స్. సో రష్మికని అలాగా పోర్ట్రేట్ చేశారు, బట్ ఇట్ వాస్ నాట్ హర్ వీడియో. అలా అని చెప్పి మనం వీడియోస్ ఎవరు అప్లోడ్ చేయొద్దు అని చెప్పలేము, బికాస్ ఎవరిని వీడియోస్ అప్లోడ్ చేయొద్దు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు అంటే మనం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ని ఆపేస్తున్నాం. పోనీ ఎలా చేస్తే ఈ టెక్నాలజీ ఏం చేస్తుంది, అది నిజంగా కరెక్ట్ వీడియో అయినా ట్రస్ట్ని పోగొడుతుంది, ఆర్ అది నిజమైన ట్రూత్. ఇప్పుడు మనం చూస్తున్న డొనాల్డ్ ట్రంప్ వీడియోస్, ఏఐ వీడియోస్, అసలు తను చెప్పాడో చెప్పలేదో కూడా చెప్పలేకపోతున్నాం. సో దట్స్ వన్ మోర్ ప్రాబ్లం. సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ వర్సెస్ ట్రస్ట్ అండ్ ట్రూత్ అనేది ఇంకొక ప్రాబ్లం అయింది. ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇన్నోవేషన్ ఎఫిషియన్సీ వర్సెస్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ ఎకనామిక్ జస్టిస్. దీంట్లో ఏంటంటే రోబోట్స్కి ఫుడ్ అవసరం లేదు, నిద్ర అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో దాన్ని కంటిన్యూస్గా వర్క్ చేస్తుంది. అది ఆబ్వియస్గా మనిషి కన్నా బాగా పర్ఫామ్ చేస్తుంది ఏం చేసినా కూడా. అలా అని చెప్పి నువ్వు మనుషులను తీసేసి వాళ్ళ లైవ్లీహుడ్ను తీసేస్తే ఎలాగా? సో దానికి ఇన్నోవేషన్ అండ్ ఎఫిషియన్సీ ఓకే, బట్ యు ఆర్ రిమూవింగ్ ద డిగ్నిటీ ఆఫ్ ద పర్సన్. ఇప్పుడు రీసెంట్గా ఐఆర్సిటీసీ యాంటీబాట్ సిస్టమ్ పెట్టింది. ఎందుకు? ఏజెంట్స్ ఆర్ యూజింగ్ బాట్స్. సో అది ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అక్యుములేట్ చేసుకుని ఫాస్ట్గా టైప్ చేసేసి ఫాస్ట్గా టికెట్ తీసేస్తుంది. దానివల్ల ఎవరైతే బాట్ లేకుండా నార్మల్గా టికెట్ తీస్తున్నారో వాళ్ళ స్పీడ్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళకి టికెట్స్ దొరకట్లేదు. వాట్ ఈస్ ద వాల్యూ వీఆర్ లూజింగ్ హియర్ ఇస్ ఈక్విటీ. ఈక్విటీ అనే వాల్యూ మనం లూజ్ అవుతున్నాం దీంట్లో. నెక్స్ట్ బయాస్డ్ సిస్టమ్. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2015లో గూగుల్ ఇమేజ్ రికగ్నైజర్ ఆఫ్రికన్ అమెరికన్స్ని గొరిల్లాస్గా రికగ్నైజ్ చేసింది. దిస్ ఇస్ అ ఫెయిర్ రాడికల్ బయాస్. అంత బయాస్ వీ కాంట్ టేక్ బికాస్ కమ్యూనల్ హార్మనీకి చాలా దెబ్బతీస్తుంది. అండ్ లాస్ట్, ఏఐ సిస్టమ్ వల్ల మనం స్లేవరీకి గురవ్వచ్చు వెరీ మచ్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకో, ఐడి కార్డ్ మర్చిపోయి వచ్చారు మీరు. ఐడి కార్డ్ మర్చిపోయి వస్తే అక్కడ కూర్చున్న రిసెప్షనిస్ట్కి చెప్తారు, నేను ఐడి కార్డ్ మర్చిపోయాను, లేదా ఐడి కార్డ్ పడిపోయింది, ప్లీజ్ ఎలా ఫర్ దిస్ డే అని. అదే రోబోట్కి చెప్పగలరా? రోబోట్ విల్ బి ఎస్ ఆర్ నో. నువ్వు ఎస్ పెడితేనే స్కాన్ చేస్తేనే లోపల పంపిస్తుంది. అంటే ఒక రోబోట్ నీకు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది, నాట్ కన్సిడరింగ్ ది ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్. ఇది చిన్నది కాబట్టి అంత డిఫరెన్స్ తెలియదు. అదే పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ సపోజ్ ఫ్యాక్టరీలో వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ టార్గెట్ 100 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయడం. వాళ్ళు 8 hours వర్క్ చేసి ఓన్లీ 78 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. ఈ రోబోటిక్ సిస్టమ్ ఏదైతే ఉందో 100 యూనిట్స్ అవుతే కానీ వాడిని బయటికి పంపించదు. హౌ సాడ్ ఇట్ ఇస్. సో ఇట్స్ అగైన్ స్లేవరీ. మనం ఆర్ వి గోయింగ్ బ్యాక్ ఇన్ టైమ్స్? ఇది కూడా ఆలోచించాలన్నమాట. సో దీని మొత్తం ప్రాసెస్లో వాట్ వీఆర్ లూజింగ్ ఇస్ సబ్జెక్టివిటీ. హ్యూమన్ బీయింగ్స్కి కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి, వాటిని దాటేస్తున్నాం. బట్ సొల్యూషన్స్ ఏంటి? బికాస్ వీ కాంట్ స్కిప్ టెక్నాలజీ.
సొల్యూషన్స్ ఫస్ట్ వన్ హ్యూమన్ అండ్ లూప్ డిజైన్ అనమాట. అంటే ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆల్గరిథం రాస్తున్నప్పుడు ఆ ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేటప్పుడు హ్యూమన్ ఇంటర్వెన్షన్ని కంపల్సరీ చేయాలి. అప్పుడు మనకు వచ్చే వాల్యూ ఏంటి? అకౌంటబిలిటీ. సో ఎథిక్స్లో ఫస్ట్ వాల్యూ మనం టిక్ కొట్టచ్చు, అది అకౌంటబిలిటీ. నెక్స్ట్ డేటా బయాస్డ్ ఆడిట్స్. మీకు ఇందాక చెప్పినట్టు ఆఫ్రికన్ గొరిల్లాస్ని క్యాస్ట్లో ఇంతమంది క్యాస్ట్ వాళ్ళు అఫెండర్స్ అయ్యారు కాబట్టి మళ్ళీ వాళ్ళే అవుతారు, ఇలా బయాస్డ్ డేటా ఉండకుండా చూసుకోవాలి మషిన్స్కి డేటా ఇచ్చేటప్పుడు. అప్పుడు మనకి ఏం పెరుగుతుంది? నెక్స్ట్ వాల్యూ ట్రాన్స్పరెన్సీ. థర్డ్ వన్ ఇస్ వాటర్ మార్కింగ్ అండ్ డిటెక్షన్ టూల్స్. ఇందాక చెప్పినట్టు డీప్ ఫేక్స్లో మనకి వీడియోని మనం డిస్టింగ్విష్ చేయలేకపోతున్నాం. సో వాటర్ మార్క్స్ పెడితే ఫర్ సపోజ్ నా యూజర్ నేమ్ మీదే ఒక వాటర్ మార్క్ పడిందంటే ఓకే ఇది వీళ్ళదే ఆర్ ఇది వీళ్ళు చేయలేదు. సో దానివల్ల మనకు వచ్చే వాల్యూ ఏంటి? అటానమీ. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ పోతున్నాయి. అలానే మనము టెక్నాలజీని ఆపేస్తే ఎకనామిక్ గ్రోత్ ఉండదు. వీ విల్ బీ బ్యాక్వర్డ్స్ అండ్ అవర్ కంట్రీ కెనాట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద గ్లోబల్ మార్కెట్స్. సో ఎవరెవరికైతే జాబ్స్ పోతాయో వాళ్ళకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్తే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు ఆ మనీతో. అప్పుడు మనకి ఏంటి? ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ. నీ దగ్గర రిసోర్సెస్ లేక నువ్వు స్కిల్ డెవలప్ చేసుకోలేక జాబ్ పోయింది, దాని బదులు నీకు ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ ఇవ్వడానికి నీకు కొంచెం డబ్బులు ఇస్తున్నాం సో దట్ యూ విల్ పర్ఫార్మ్, లెర్న్ స్కిల్స్ అండ్ గెట్ ఇన్ టు ద జాబ్. సో మొత్తం చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఆపలేం, వీ హ్యావ్ టు టేక్ ఇన్ టు ఇట్. కానీ ఈ సొల్యూషన్స్తో ఇంటిగ్రేట్ చేయాలి టెక్నాలజీని అంటే టెక్నికల్ ఛాలెంజ్ మాత్రమే కాదు, ఇట్స్ అ మోరల్ and social responsibility which we have to take. So thank you so much.